యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. కారుణ్య స్వరం అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు. ఇప్పుడు దైవజనులు బిషప్ డాక్టర్ దైవకృపా చిక్కాల గారు వాక్యమును అందిస్తారు. ప్రార్థనాపూర్వకముగా విందాం. యేసుక్రీస్తు నామంలో కారుణ్య స్వరం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియమైనటువంటి ప్రేక్షకులకి అందరికీ కూడా దేవుని దాసుడిగా మీకు అందరికీ నా యొక్క శుభములు తెలియచేస్తూ ఉన్నాను. నాకు అత్యంత ప్రియమైన వారులారా, గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులేమి, అంతేకాకుండా మన సహోదరులైనటువంటి ఇస్లాం సోదరులు కూడా రంజాన్ ఉపవాస దీక్షల్లో వాళ్ళు కూడా కొనసాగుతూ ఉన్నారు. ఇదే సీజన్లో ప్రతి సంవత్సరం కూడా ఇదే సీజన్లో మన సహోదరులు రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండడం అనేది క్రైస్తవులుగా మనం కూడా 40 రోజుల ఈస్టర్ లేదా గుడ్ ఫ్రైడే లేదా భస్మ బుధవారం మొదలుకొని ఈ సీజన్ అంతట్లో కూడా 40 రోజుల ఉపవాస కార్యక్రమాల్లో మనం అందరూ కూడా దేవునికి అతి సమీపంగా ప్రార్థనలో సహవాసంలో ఎక్కువగా గడిపేటటువంటి దినముల్లో మనం అందరూ కూడా ఉన్నాం. ఇలా చాలామంది ఒప్పుకోవచ్చు, చాలామంది ఒప్పుకోకపోవచ్చు. ఒప్పుకోకపోయినా ప్రపంచంలో జరుగుతున్నది ఇదే. క్రైస్తవులు ఈ 40 రోజుల్లో విమర్శించే వాళ్ళు కూడా ఈ దీక్షల్లో ప్రార్థనలు పెట్టుకుంటూ ఉంటారు, సహవాసాలు కలిగి ఉంటారు. ప్రతిరోజు కొంతమంది ఉపవాసం ఉండొచ్చు, కొంతమంది ఉపవాసం ఉండకపోవచ్చు, కానీ ప్రార్థనలు సహవాసాలు అయితే జరిగిస్తూ ఉంటారు. అలాగే ఇస్లాం సోదరులు అయితే కనీసం ఉమ్ము కూడా ముంగకుండా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా కటిక ఉపవాసం ఉండి వారు కూడా అబ్రహాము దేవుని ఆరాధన చేస్తూ ఉంటారు. అలాంటి దినాల్లో మనం అందరూ కూడా ఉన్నాం. ఎవరన్నారో నాకు తెలియదు, కానీ వీటిల్ని శ్రమకాలాలు అని కూడా పిలుస్తూ ఉంటారు చాలామంది. శ్రమకాలాలు అంటే సంతోషకాలాలు, ఆనందకాలాలు, సామాన్యమైన కాలాలు, ఇలాంటి కాలాలు ఏమీ లేవు కదా. అన్నీ మంచి కాలాలే. దేవుడు తయారు చేసినటువంటి రోజులన్నీ కూడా చాలా మంచి శ్రేష్టమైనటువంటి దినాలనే మనకి ఇచ్చాడు. మనకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండేటటువంటి దినాలే. ప్రతిరోజు మనం ఆశీర్వదించబడుతూ ఉంటాం. ప్రతిరోజు ఎలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుందో అలాగే ఈ దినాలు కూడా వస్తాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మన పూర్వీకులు, మన పెద్దలు, దైవదాసులు ఆలోచన చేసి సంవత్సరంలో ఒక 40 రోజులు మనం ప్రార్థనా దీక్షల్లో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ దినాలలో ప్రపంచంలో అత్యధికమైనటువంటి జనాంగం క్రైస్తవులుగా మనం కానీ, మన సహోదరులుగా ఇస్లాం సహోదరులు కానీ ఉపవాసాలు ఉంటున్నటువంటి ఈ దినాలలో మనము కూడా ప్రార్థనలోను సహవాసంలోనూ అత్యధికంగా ఉండడం అనేటటువంటిది జరుగుతూ ఉంది పిల్లరా. ఈ జరుగుతున్నటువంటి దినాలలో ఒకవేళ శ్రమల కాలము అని ఎవరైనా అన్నట్లయితే పిల్లల శ్రమల కాలం కాదు, కానీ ప్రార్థనా కాలం. ఇదంతా కూడా ప్రార్థనా కాలం. ప్రార్థనలో ఎక్కువగా గడిపేటటువంటి దినాల్లో మనం అందరూ ఉన్నాం కనుక ప్రార్థనా కాలం. అయినా కానీ ఈరోజు నేను శ్రమ అంటున్నారు కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ శ్రమ అనేటటువంటి దాని గురించి ఏం చెప్తుంది అనేటటువంటి కొన్ని వివరాలు మీ అందరి ముందు ఉంచాలని దేవుని దాసుడిగా నేను ఆశపడతా ఉన్నాను. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతా ఉన్నాను. 1వ పేతురు పత్రిక 4వ అధ్యాయంలో ఇలా ఉంది: క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును అన్నాడు. పిల్లరా, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే క్రీస్తు శరీరమందు శ్రమపడెను. మనకందరికీ తెలుసు, యేసు ప్రభుల వారు 30వ సంవత్సరంలో బాప్టిజం తీసుకున్నారు. బాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన సువార్త పరిచర్య చేశారు. సువార్త పరిచర్యలో అనేక సార్లు వ్యతిరేకతలు ఆయన ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. అవును, ఆయన అనేక అద్భుత కార్యాలు చేశాడు. అనేక మంది రోగులను స్వస్థపరిచాడు, కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, కుంటివారిని, గుడ్డివారిని, రోగస్తులను అందరిని కూడా బాగు చేశాడు. సముద్రం మీద నడిచాడు. ఎన్నో అద్భుత కార్యాలు ఆయన చేశాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టడం లాంటి అద్భుత కార్యాలన్నీ చూశారు. రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొని స్వస్థపడ్డం, ఇవన్నీ ప్రజలు చూశారు.
చూశారు. కానీ యేసు ప్రభుని అనేక సార్లు వాళ్ళ పట్టణాల్లోనికి రానివ్వకోకుండా అడ్డగించినటువంటి సందర్భాలు, ఆయన రాళ్ళతో కొట్టాలి అనేటటువంటి సందర్భాలు అనేకము ఆయన సువార్త పరిచర్యలు ఎదుర్కొన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అదే వాక్యం ఏం చెప్తుందండి? క్రీస్తు శరీరమందు శ్రమపడెను అని ఉంది బైబిల్లో. యేసయ్య శరీరమందే శ్రమపడ్డాడు గనుక మీరును అట్టి మనస్సు ఆయుధముగా ధరించుకోండి అని అన్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే యేసు ప్రభు శరీరమందు శ్రమపడ్డాడు. మనకు కూడా ఏం చెప్తున్నాడు? శ్రమ అనేటటువంటిది మనకు ఒక ఆయుధం. ఏంటి ఆయుధం అనేటటువంటి దాని గురించి ఆయన కింద మాటల్లో ఇలా చెప్తా ఉన్నాడు. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇంకా నేమియు లేక ఉండును. పాపముతో జోలి లేక ఉండడం కోసం ఒక ఆయుధాన్ని మనకిచ్చాడు దేవుడు. పిల్లల, శ్రమలు అనే ఒక ఆయుధం. శరీరానికి శ్రమ కలగడం వల్ల దేవుడు మనకు ఒక ఆయుధం ఇస్తున్నాడు. ఆ ఆయుధం ఏంటంటే పాపము జోలికి వెళ్ళకోకుండా మన పరిశుద్ధతను మనం కాపాడుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆయుధం శ్రమ అని అన్నాడు. పిల్లరా, ఒకవేళ ఎవరైనా శ్రమల కాలం అంటున్నారా? దీని యందు ఆనందించుడి అని దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది. ఏమండి, శ్రమ, శరీరానికి శ్రమ కలిగితే ఆనందించాలి అని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. 12వ వచనం నుంచి కూడా ఇందులో మనం చూసినట్లయితే, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపరకుడి. క్రీస్తు మహిమ పరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నందుకు సంతోషించుడి. యేసయ్యలాగా. అంటే యేసయ్య అంత శ్రమలు మనం అనుభవిస్తామా? లేదా యోబు శ్రమలు అనుభవించాడు. ఏమండి, యోబు శ్రమల తర్వాత శ్రమలను చక్కగా ఆయన సహించాడు. అట్లన్నిటిని శ్రమల్లో ఆయన ఎంజాయ్ చేశాడు అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఏమండి, బాధపడ్డాడు. శరీర ప్రకారంగా ఎంత బాధపడ్డాలో అంత బాధపడ్డాడు. కానీ ఫైనల్ రిజల్ట్ కోసం ఎదురు చూశాడు ఆయన. యోబు ఫైనల్ రిజల్ట్ కోసం ఎదురు చూశాడు. ఫైనల్ రిజల్ట్ మనకు అందరికీ తెలిసిందే. రెట్టింపు ఆశీర్వాదం దేవుడు ఆయనకి ఇచ్చాడు. శరీర శ్రమ యోబు అనుభవించాడు కాబట్టే రెట్టింపు ఆశీర్వాదానికి పాత్రుడయ్యాడు. దాని వెనకాతల యోబు శ్రమల వెనకాతల ఉన్న ఆశీర్వాదం వంటి ఆశీర్వాదాన్ని దేవుడు దాచి ఉంచాడు అన్న సంగతి గ్రహించాలి. బాగా గుర్తుంచుకోండి, ఏదో తాగేసి ఒక చోట పడిపోయి దెబ్బలు తగలడం శ్రమలు కాదు. ఏమండి, 150 స్పీడ్ వెళ్ళిపోయి దేన్నో గుద్దేసి, చెట్టును గుద్దేసి పడిపోయి దెబ్బలు తగిలితే, లేకపోతే కోమలో ఉంటే ఆ శ్రమలు కాదు. క్రీస్తును నమ్ముకొనుట వలన, క్రీస్తు సహవాసంలో ఉండుట వలన, ఏమండి, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండుట వలన శ్రమలు వస్తున్నాయి అనుకోండి, ఆ శ్రమ ధన్యకరమైనది. ఏమండి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూసినట్లయితే, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలుల ఎదుట నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఈ మాటలు నాకు అత్యంత ప్రియమైన వర్లరా, అపోస్తులుడైన పౌలు గురించి దేవుడు చెప్పినటువంటి మాటలు. అపోస్తులుడైనటువంటి పౌలు గారు అప్పటిదాకా యేసు ప్రభువుని దేవుడిగా కలిగి జీవిస్తున్నటువంటి వారిని అందరినీ, భక్తులను అందరినీ కూడా హింసించడానికి, చంపడానికి కూడా, స్టెఫెన్ లాంటి వారిని చంపడానికి కూడా సాక్షి అయి ఉన్నాడు. ఆయన ముందుండి ఆ కార్యక్రమాన్ని నడిపించినవాడు. ఒకసారి దమస్క్ అనే పట్టణానికి వెళ్తున్న క్రమంలో ఆయన్ని దేవుడు విజిట్ చేశాడు. దేవుడు విజిట్ చేసినప్పుడు ఆయన 2 కళ్ళు పోయాయి, చీకటి పడిపోయాయి, కనిపించడం మానేసి ఆయన పడి ఉన్నాడు. అప్పుడు కొర్నేలుతో దేవుడు చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. ఏం మాటలు చెప్తున్నాడంటే, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను.
ఎందుకు పిలిచాడట పౌల్ని ఎందుకు పిలిచాడంటే, నువ్వు అందుకు ప్రభు నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతనికి నేర్పించుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతను ఒక సాధనం అండి. రాజుల దగ్గరికి గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు, నా నామాన్ని చెప్తాడు. నా నామాన్ని ప్రకటించటం ద్వారా వచ్చేటటువంటి శ్రమలను భరించటం నేను నేర్పిస్తా. ఏమండి, సువార్త గురించి వచ్చే శ్రమలను భరించడం ఎట్లాగో నేను నేర్పిస్తానని చెప్తూ, అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను అతనికి చూపుదును. పౌలుకి నేను చూపిస్తా, నా నామం పట్టి ఎన్ని శ్రమలు అనుభవించాలో అన్ని శ్రమలు కూడా నేను అతనికి చూపిస్తా అన్నాడు. ఒక రకంగా ఆలోచిస్తే పౌలుని దేవుడు పిలిచినటువంటి విషయాలు ఎందుకు పిలిచాడు అని అంటే, మొట్టమొదటి సంగతి ఏంటంటే ఆయన సువార్త ప్రకటించాలి, ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించాలనే పిలిచాడు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి, ఆ శ్రమలన్నీ ఎలాగ భరించవలనో వాటన్నీ అతనికి చూపిస్తాను అని అన్నాడు. ఎంత ఇది ధన్యకరమైనదట, ఇది సంతోషించదాయకమైనటువంటి విషయం అంట. దేవుని సువార్తను బట్టి, దేవుని పరిచర్యను బట్టి వచ్చేటటువంటి శ్రమలు ధన్యకరమైనవి, సంతోషదాయకమైనటువంటివని దేవుని వాక్యం చెప్తా ఉంది. అపొస్తలుల కార్యంలోనే 5వ అధ్యాయము 40వ వచనం నేను చదువుతానని చూడండి. వారతని మాటలు నమ్మితి అపోస్తులను పిలిచి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందుకు వారు సంతోషించుచు మహాసభ ఎదుట వెళ్ళిరి. ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింట మానక బోధించుచు యేసు క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఎంత బ్యూటిఫుల్ మాటలు మనం చూస్తున్నామో జాగ్రత్తగా మీరు ఆలోచించాలని నేను కోరుతున్నాను. ధైర్యం తెచ్చుకోండి పిల్లరా. నువ్వు క్రైస్తవుడు అయ్యావా? ఒకవేళ నువ్వు ఇప్పుడు దాకా అన్య కుటుంబంలో ఉండి అన్య కుటుంబంలో నుంచి యేసు ప్రభువును తెలుసుకున్న తర్వాత నువ్వేదో ఎక్స్పెక్టేషన్తో యేసు ప్రభువుని నమ్ముకుంటావు. చాలామందికి ఏంటంటే వాళ్ళున్న స్థితిలో నష్టాలు వచ్చేసి బాగా నష్టపోయి జీవితం ఏమీ కనిపించకపోతే ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడేమో అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్తో యేసు ప్రభువుని నమ్ముకునే వాళ్ళని నేను నా జీవితంలో చాలామందిని చూశా. తీరా వాళ్ళకి ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కొంతమంది బ్లెస్ చేయబడతారు, నిజంగా కూడా కలిసి వస్తుంది. బ్లెస్సింగ్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే డబ్బులు కలిసి రావాలి, డబ్బులు కూడా ఒక ఆశీర్వాదమే. డబ్బులు కలిసి వచ్చేసిన తర్వాత వాడు ఎప్పుడు నమ్ముకున్నాడు? పూర్తిగా అప్పుల పాలైపోయి ఇంకా నిరీక్షణ లేనటువంటి కాలంలో యేసు ప్రభువుని నమ్ముకుంటాడు. మళ్ళీ నిరీక్షణలో నుంచి బయటకు వస్తాడు, ఆర్థికంగా నిలదొక్కుంటాడు, ఆ తర్వాత మళ్ళీ దేవుడిని వదిలేస్తాడు. అలాంటి వాళ్ళు చాలామందిని నేను చూశాను నా జీవితంలో. నాకు అత్యంత ప్రియమైన వర్లరా, ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అప్పుడు ఉండేటటువంటి అపోస్తుల్ని ఏమండి పిలిచి యేసు నామమును బట్టి బోధించకూడదని ఆజ్ఞాపించారు. అంతేకాదు గట్టిగా కొట్టారట. వీళ్ళందరినీ గట్టిగా కొట్టి యేసునామం పేరట మీరు మా ప్రాంతంలో మా రాజ్యంలో సువార్త ప్రకటించడానికి వీల్లేదు. యేసునామాన్ని బట్టి శ్రమలు, ఆ దెబ్బలన్నీ తిన్నది యేసునామాన్ని బట్టి. అప్పుడు వీళ్ళు అపోస్తులు ఏమనుకుంటున్నారట? ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమామను. యేసయ్య నామం కొరకు దెబ్బలు కొట్టారు, యేసయ్య నామం కొరకు అవమానించారు, యేసయ్య నామం కొరకు వార్నింగ్లు ఇచ్చారు. మనం ఇలాగా దెబ్బలు కొట్టించుకోవడానికి, అవమానించబడ్డానికి, హెచ్చరించబడ్డానికి యేసయ్య నామం బట్టి మనము ఇన్ని కోట్ల మంది ఈ భూమి మీద జీవిస్తూ ఉంటే మనము పాత్రులమా అని చెప్పి వారు అత్యానందంతో సంతోషించారంట. వారు సంతోషించి అప్పుడు తీర్మానించుకున్నారంట. ఏమని తీర్మానించుకున్నారు? మా పట్టణంలో కానీ మా రాజ్యంలో కానీ మీరు సువార్త ప్రకటించడానికి వీల్లేదని కదా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, కొట్టారు. అప్పుడు వీళ్ళేం తీర్మానించుకున్నారట? యేసయ్య నామాన్ని బట్టి మనకి ఇంత చక్కటి బహుమానం వచ్చింది, శ్రమ వచ్చింది, శ్రమ అనుభవించడం, ఆ నామాన్ని బట్టి శ్రమ అనుభవించడం ధన్యత, సంతోషదాయకం. కాబట్టి ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింట మానక బోధించుచు యేసుక్రీస్తును ప్రకటించారంట. అది పని. మనం ఒకవేళ
చిన్న శ్రమ వచ్చిందనుకోండి, యేసుప్రభుని వదిలేస్తుంటారు చాలామంది. ఏమండి, చిన్న కష్టం వచ్చిందనుకోండి, సువార్త ప్రకటిస్తూ ఉన్నాం, సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ ఊరు వాళ్ళందరూ కూడా మనల్ని వ్యతిరేకించారు. ఏమండి, మా ఊరు రావడానికి వీల్లేదన్నారు. ఏమండి, మనం పట్టుకుని వెళ్ళిన బైబిల్ కాల్చేశారు, మనం పట్టుకుని వెళ్ళిన కరపత్రికలు చింపేశారు. ఏమండి, సువార్త ప్రకటించడానికి వీల్లేదు మా ప్రాంతంలో అంటే మనం తోక ముడుచుకుని వచ్చేసిన సందర్భాలు ఉంటాయి చాలామంది జీవితంలో. కానీ ఆది అపోస్తలులు అయితే అట్లా చేయలేదట. వాళ్ళు వద్దు అనంటే వాళ్ళు తీర్మానించుకుని దేవాలయంలో, బాగా గుర్తుంచుకోండి, దేవాలయంలో వారు ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింట వారి ఇల్లులు ఎక్కడున్నాయో అక్కడ చక్కగా అందరిని పిలుచుకొని, వారి ఇరుగు పొరుగును పిలుచుకొని చక్కగా వాళ్ళు ప్రార్థనలు చేయడం అనేటటువంటిది దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఈ పౌలు గారు ఎన్ని శ్రమలు అనుభవించారు అనేటటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంటుంది. పౌలు గురించి దేవుడు అన్న మాటే, ఆయన్ని నేను ఎన్ని శ్రమలు, నా నామం నిమిత్తం ఎన్ని శ్రమలు పడాలో అవన్నీ అతనికి చూపిస్తానన్న దేవుడు ఆయనకి ఎన్ని శ్రమల విషయంలో ఆయనకి చూపించాడో ఒకసారి ఆ మాటలు కూడా చూద్దాం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. నేను హెబ్రీయుడనే వారు ఇశ్రాయేలీల, నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకుల, వెరివాని వలె మాటలాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు సంచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని. బాగా గుర్తుంచుకోండి, దేవుని నామాన్ని బట్టి, దేవుని పరిచర్యని బట్టి, సహవాసాన్ని బట్టి ఆయన అంటున్నది ఏంటంటే విశేషముగా ప్రయాసపడితేనే. నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం వింటున్నటువంటి నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరైనా నేనైనా, ఏమంటే మిమ్మల్ని నేను అంటలే, మీరైనా నేనైనా పౌలులాగా విశేషంగా శ్రమ పడ్డామా యేసయ్య కోసం? యేసయ్యను మనం కేవలం ఆశీర్వాదానికే, దేవా నాకు డబ్బుల ఆశీర్వాదం ఇయ్యి, ఆరోగ్యపు ఆశీర్వాదం ఇయ్యి, ఏ గొడవలు లేకుండా చింత చివుకు లేకోకుండా ఆనందంగా ఉండే ఆశీర్వాదాలు ఇలాంటివి మనం అడుగుతూ ఉంటాం. అంటే మేడలు, మిద్దులు, కార్లు, అంటే ఆర్థిక ఆశీర్వాదం అనమాట. ఇవే అడుగుతాం, అవి దేవుడు ఇస్తాడు, అవి కూడా ఇస్తాడు, ఇవ్వని దేవుడు కాదు. ఇస్తే వాటి యందు ఆనందించేస్తామే కానీ క్రీస్తు నామాన్ని బట్టి, క్రీస్తు పరిచర్యను బట్టి, క్రీస్తు సహవాసాన్ని బట్టి, ప్రార్థనను బట్టి విశేషంగా ప్రయాసపడి ఉంటాం. ఎంతో కొంత ప్రయాసపడి ఉంటాం. మీరైనా నేనైనా ఎంతో కొంత ప్రయాసపడి ఉంటాం. ప్రయాసపడకోకుండా నాలాంటి సేవకుడు కూడా అవ్వలేం కదా. ఏమండి, నువ్వు సహవాసంలో ఉన్నప్పుడు వచ్చేటటువంటి వ్యతిరేకతలు, అవమానాలు, నిందలు, ఏమండి, ప్రార్థనలో, సహవాసంలో, స్వార్థ పరిచర్యలో, యేసు నామాన్ని ధరించట విషయంలో. పిల్లరా, నా పేరు దైవకృప. నాకు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్కి వెళ్తే ఆ దైవకృప అనేటటువంటి పేరు మస్కులైనో ఫెమినైనో అర్థం కాదు. మా నాన్నగారికి ఎందుకు నాకు ఆ పేరు పెట్టారో నాకైతే తెలియదు. కానీ ఆ పేరును బట్టి నేనేం అవమానించబడట్లేదు. నాన్నగారు పెట్టారు కాబట్టి, నాన్నగారు అంటే నాకు ప్రేమ కాబట్టి ఆ పేరంటే కూడా ఇష్టమే. కానీ చిన్నప్పటి నుంచి కూడా మా స్కూల్ టీచర్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ నా పేరు ఉచ్చరించలేకపోతూ ఉండేవారు. తప్పులు ఉచ్చరిస్తూ ఉండేవారు. అప్పుడు నాకు అరే ఇదేం పేరు, ఏదో బాగా పిలుచుకునేటటువంటి 2 అక్షరాల పేరులో 3 అక్షరాల పేరు ఉండుంటే బాగుండేమో అని అనిపించే సందర్భాలు ఉండేటటువంటి. అవమానించబడి చాలా బాధపడుతుండేది. కానీ నా పేరులో దైవకృప అనేటటువంటి పేరులో దేవుని నామం అని కొట్టెచ్చేటట్టుగా కనిపిస్తుంది అన్న సంగతి నాకు అర్థమైన తర్వాత ప్రభువును స్తుతించా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, ప్రభు నామాన్ని బట్టి ఎంత ప్రయాసపడ్డాడట ఆయన, విశేషంగా ప్రయాసపడ్డాడట. ఇంకా చెప్తా ఉంటాడు, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. యేసయ్య నామం గురించి అనేక పర్యాయాలు చెరసాలలో ఉన్నాడంట ఆయన. మన జీవితంలో కూడా మనం ఒకవేళ ఏమంటే యేసయ్య కోసమే ఏమంటే ఒక క్రిస్మస్ పెట్టావు, లేకపోతే ఒక మీటింగ్ పెట్టావు, ఏమండి, లేదా సువార్త ప్రకటనకి వెళ్ళావు, దాని విషయంలో ఎప్పుడైనా చెరసాల్లో ఉన్నావా నువ్వు? ఏమండి,
ఆ, అప్పుడు చెరసాల్లో ఉంటే చెరసాల్లో పాటలు పాడుతూ ప్రభువుని స్తుతించవచ్చు. పిల్లరా అట్లా చెప్తూ ఉన్నాడండి. అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 6 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబవళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాసతోనూ నదుల వలననైన ఆపదల్లోనూ, దొంగల వలననైన ఆపదల్లోనూ, నా స్వజనులనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణంలోనూ ఆపదలోను, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ, ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ, కావాలని నిద్ర లేకోకుండా అనమాట. పిల్లరా ఉపవాస ప్రార్థనలు అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలని దేవుని దాసుడిగా నేను ఆశపడుతూ ఉన్నాను. ఉపవాస ప్రార్థన అంటే యాక్చువల్గా దేవునితో సహవాసం చేయడం. మొట్టమొదటి అర్థం ఏంటంటే దేవునితో సహవాసం చేయడం. సహవాసం చేసేటప్పుడు పాటలు పాడుతావు, వాక్యం చదువుకుంటావు, ప్రార్థన చేస్తావు. ఎక్కువ ప్రార్థన చేయి, ప్రార్థనలో ఎక్కువసేపు గడుపు. పిల్లరా జాగరణం అంటే అర్థం ఏంటంటే, ఉపవాసం అంటే మనకు గుర్తుండేటటువంటి విషయం ఏంటంటే, దేవునితో గడిపేస్తున్నాం కాబట్టి, దేవునితో ఎక్కువసేపు ఆయనతో మాట్లాడుతూ ఆయనతో ముచ్చటిస్తూ ఉన్నాం కాబట్టి, ఆహారం వైపు లాగక, ఆహారానికి కూడా వెళ్ళక, ఆ టైం కూడా వృధా కాకోకుండా దేవునితో ఉండి ఆహారం మానేస్తున్నాం. ఆహారం కూడా మానేయడం, ఆకలి అనేటటువంటిది కూడా నీ ఉపవాస ప్రార్థనలో ఒక భాగమై ఉంటా ఉన్నది. అంటే కొంతమంది నీళ్ళు కూడా మానేస్తారు పిల్లరా, కొంతమంది ఆహారం మానేస్తారు, కొంతమంది నీళ్లు మానేస్తారు. జాగరణం అంటే అర్థం ఏంటో తెలుసా? నిద్ర కూడా మానేయడం. నిద్ర కూడా మానేయడం. పిల్లరా ఎహెచ్కేల్ కాలంలో ఎహెచ్కేల్ని దేవుడు అంటాడనమాట. ఎహెచ్కేలు ఇశ్రాయేలీల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తారు. ఇశ్రాయేలీల పక్షంగా మోసే ప్రార్థన చేసినట్లుగానే ఎహెచ్కేల్ కూడా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎహెచ్కేల్ని, మోసేని ఎలాగైతే తప్పుకోమంటాడో అలాగే ఎహెచ్కేల్ని కూడా తప్పుకోమంటే ఎహెచ్కేల్ తప్పుకోకుండా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఒక కండిషన్ పెడతాడు ఎహెచ్కేల్కి. ఎహెచ్కేలు, నేను ఇశ్రాయేల్ ప్రజల్ని విడిచిపెట్టేయాలంటే, వాళ్ళని సంహరించకుండా విడిచిపెట్టాలంటే నువ్వు నీ మలాన్ని అప్పంగా చేసుకుని తినాలి అని అంటాడు. ఆయన అలాగే మలాన్ని అప్పంగా చేసుకొని తింటాడు. ఆ తర్వాత దేవుడు అంటాడు, నువ్వు యెరూషలేము యొక్క పటాన్ని ఒక పెంకు మీద వేసుకొని దానికి ఎదురుగుండా కుడివైపుకు పడుకుని 40 రోజులు ఆ పటం వైపు చూస్తూ నన్ను స్తుతించి అంటాడు. పిల్లరా 40 రోజులు నిద్రపోకోకుండా అట్లాగే చూస్తాడు ఆయన. జాగరణం అన్నమాట. పిల్లరా భోజనం చేయకోకుండా ప్రార్థన చేయడమే కాదు, నిద్ర కూడా ఉపవాసం. నిద్ర అనే ఉపవాసం, దాన్ని జాగరణం అంటారు. అపోస్తలుడైన పౌలు గారు జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ ఆకలి దప్పులతో అంటే అన్నం లేదు అండ్ అనేకసారి సముద్రంలో గట్రా వదిలేసేవారు, అరణ్యాల్లో వదిలేసేవారు, సముద్రం మధ్యలో వాళ్ళలో వదిలేసేవారు. ఆహారం లేదు అండి. పౌలు గారిని ఒక స్తంభానికి, ఓడలో ఒక స్తంభానికి కట్టేసి వదిలేశారు ఒకసారి. అంటే ఆహారం లేదు. ఆహారం లేదంటే ఇంకొక కొన్నిసార్లు ఆహారం ఉన్న ఈయన ఉపవాసం ఉండేవాడట, తినడం మానేసి ఉండేవాడట. ఇంకను అండి ఉపవాసంతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. ఇవన్నీ కాక సంఘములన్నింటినీ గుర్చినటువంటి చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అన్నాడు. సంఘాల గురించి పిల్లరా, ఎంతమందికి ఈ రోజుల్లో మీ సంఘము గురించినటువంటి బాధ ఉంది, సంఘాన్ని గురించినటువంటి చింత ఉండాలి, సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి. పిల్లలు ఈ రోజుల్లో సంఘాలు బలహీనపరచబడిపోతూ ఉన్నాయి. సంఘాలు బలంగా ఉండాలి, సంఘాల్లో ప్రార్థనలు జరగాలి, సంఘాల్లో జాగరణాలు జరగాలి, సంఘాల్లో ఉపవాస ప్రార్థనలు జరగాలి. ఇలా జరగాలి అని అంటే మన సంఘము మీద మనకు ఉండాల్సినటువంటి మక్కువ కలిగి జీవించాలని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. పిల్లరా యాకోబు గ్రంథం 5వ అధ్యాయము 10-11 వచనాల్లో శ్రమ పడుటకు ఓపిక మాదిరి అంట. క్రీస్తును గూర్చినటువంటి శ్రమ మాదిరి, మానవ జీవితానికి ఒక మాదిరి నేర్పిస్తుందంట. అంతేకాదు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-26 వచనాల్లో శ్రమ అనుభవించుట
నరునికి మేలు శ్రమలు అనుభవించుట. అలాగని శ్రమ 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 కోసమే అని కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనము శ్రమ అనుభవించిన మీదట ఏమండి తర్వాత దేవుడు ఆ శ్రమలన్నింటి నుంచి తప్పిస్తాడట, ఆ శ్రమలో నుంచి సంపూర్ణులుగా చేస్తాడట. 1 పేతురుపత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాల్లో తానే మనల్ని శ్రమల నుండి విడిపించి సంపూర్ణులుగా చేయును అని దేవుని వాక్యం చెప్తుంది. కీర్తన గ్రంథం 34-19 వచనాల్లో ఆయన శ్రమ నుండి మనల్ని విడిపిస్తాడట అండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి ఆయన మనల్ని తప్పించును అన్నట్టు. అది గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి, గొప్ప సంతోషంగా ఎంచుకోవాలి. వాటన్నింటి నుంచి తప్పిస్తాడు, వాటన్నింటి నుంచి దేవుడు దీవెన కలుగు చేస్తాడు. పుల్లరా, ఈ శ్రమల కాలం అని పిలువబడుతున్నటువంటి ఈ కాలంలో క్రైస్తవుడు అయినందుకు, క్రీస్తును వెంబడిస్తున్నందుకు ఏదైనా కష్టం వస్తే స్తుతించు, మహిమపరచు, పాటలు పాడు, ప్రార్థన చేయి, ఇంకా ఎక్కువ సహవాసంలో ఉండు. నీ ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు, కలుగబోవు మహిమ చాలా గొప్పది అని దేవుని దాసులుగా తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆయన నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య, నీకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలనైనా. నీ అత్యంత కృప, అధిక వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాం. నైనా తండ్రి, ఈరోజు దేవా ఈ వాక్య పరిచర్యను, ఈ కార్యక్రమాన్ని, కారుణ్య స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షించిన మా ప్రియులందరినీ కూడా ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రియులు నైనా ఎవరెవరు ఏ యొక్క అవసరతలు ఉన్నారో అవసరతలన్నీ తీర్చండి. ఈ సమయంలో నైనా పరీక్షలు జరుగుతున్న పిల్లలకి పరీక్షలు చక్కగా రాయడానికి మీరు సహాయం చేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. వివాహ ప్రయత్నాల్లో వివాహాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న వారికి ఉద్యోగాలు సకాలంలో అనుగ్రహించబడ్డని మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామలో మా వీక్షకులందరినీ నీ దాసుడిగా ఆశీర్వదిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ మా యొక్క సేవా కార్యక్రమం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ప్రేరేపించబడిన వారు మీ యొక్క ఆర్థిక సహాయ సహకారములను అందించండి. ఈనాటి ఈ కార్యక్రమమును స్పాన్సర్ చేసిన వారు సింగోయి లోహితాస్ మాస్టారు మరియు వారి యొక్క సతీమణి శ్రీమతి సూర్యమణి గారు, వారి పిల్లలు నిహాల్ మరియు మనోజ్ఞ. దేవుడు వారిని వారి కుటుంబమును నిశ్చయముగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్.